ఓం నమో వెంకటేశాయ. ఇవాళ మనము శ్రీవారి ఉదయాస్తమాన సేవ గురించి తెలుసుకుందాం. సో ఛానల్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్, సో షేర్. ఇలాంటి మంచి మంచి విషయాలు ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తుంటాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. శ్రీవారికి ఉదయం సుప్రభాతంతో మొదలయ్యి రాత్రి పవలింపు వరకు ఎన్నో సేవలు జరుగుతూ ఉంటాయి. సుప్రభాతం అని, తోమాల సేవ అని, అర్చన అని, అర్చనానంతర దర్శనం అని, వివిఐపి దర్శనం, విఐపి దర్శనం, ఇలాగా సుప్రభాతం మొదలు రాత్రి పవలింపు సేవ వరకు శ్రీవారికి ఎన్నో సేవలు టీటీడీ వారు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఉదయాస్తమాన సేవ అంటే ఏమిటి, అసలు ఆ ఉదయాస్తమాన సేవకి మనం ఎంత పే చేస్తే మనకి ఆ దర్శనం వస్తుంది అన్నది నేను ఇవాళ వివరంగా ఈ వీడియోలో చెప్తాను. ఉదయాస్తమాన సేవకి మనం మొదట పే చేయవలసిన అమౌంట్ 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలు డొనేషన్ చేసిన వాళ్ళకి ఈ సేవలో పాల్గొనడానికి టీటీడీ వారు అవకాశం కల్పిస్తారు. అయితే ఈ సేవ ఇప్పుడు ఎప్పటి వరకు అవైలబుల్ ఉంది అంటే 2035 సంవత్సరం వరకు అవైలబుల్ లేదు. అంటే ఇవాళ నా దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, నేను 10 లక్షలు కట్టేస్తాను, నాకు రేపు దర్శనం ఇచ్చేయండి అంటే ఇవ్వరండి. ఎందుకంటే ఇది ఓన్లీ రోజుకి 5 గంటలకు మాత్రమే టీటీడీ వారి అవకాశం కల్పిస్తారు. అంటే ఈ రకంగా చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు 2035 వరకు ఈ సేవకు సంబంధించిన దాతలందరూ కూడా ఫిల్ అయిపోయారంట. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2025 అంటే 10 ఇయర్స్కి ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్నారంట ఈ సేవ. మరి ఈ సేవలో ఏంటి మనకి పాల్గొనడం అంటే, సుప్రభాతం మొదలు రాత్రి పవలింపు వరకు చెప్పాను కదండి, ఆ సేవలన్నిటిలో కూడా ఈ జంటలు పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తారు. అదే ఉదయాస్తమాన సేవకి సంబంధించింది. అంటే సుప్రభాతం దగ్గర నుంచి ఆ రోజు రాత్రి పవలింపు వరకు ఎన్ని సేవలు అయితే జరుగుతాయో టీటీడీలో ఆ శ్రీనివాసునికి, ఆ అన్ని సేవల్లో కూడా ఈ జంట మనం పాల్గొనే అవకాశం కల్పిస్తుందండి టీటీడీ. అంటే ఎంత అదృష్టమో చూడండి. డబ్బు ఉంటే కాదు, ఆ స్వామివారి అనుగ్రహం కూడా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ 2035 వరకు ఈ సేవ ఫిల్ అయిపోయిందంట. సో మీకులో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి డబ్బులు పెట్టుకునైనా పర్లేదు, నేను స్వామివారి దర్శనం చేయగలను అని అనుకుంటే కనుక మీరు కూడా టీటీడీ వారిని సంప్రదించి ఈ సేవకి రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు 2035 డేట్ తర్వాత ఎప్పుడు ఖాళీ ఉందో ఆ రోజున మీకు ఈ అవకాశం కల్పిస్తారు. ఇది వారంలో ఏ రోజు జరుగుతుంది అంటే ప్రతిరోజు కూడా ఉంటుందండి ఈ ఉదయాస్తమాన సేవలో పాల్గొనే అవకాశము. అయితే టీటీడీకి సంబంధించి కొన్ని శ్రీనివాసునికి పవిత్ర దినాలు అలాంటివి ఉంటే ఆ దినాల్లో తప్పించి మిగిలిన అన్ని రోజులు కూడా ఈ సేవలో పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, సో ఎవరైనా సరే ఆ శ్రీనివాసుని ఈ దర్శనం మొత్తం చేసుకుందాం అనుకుంటే టీటీడీ వారిని సంప్రదించండి. ttdonline.com ద్వారా కస్టమర్ కేర్తో మాట్లాడచ్చు, లేదా టీటీడీ దేవస్థానం వాళ్ళతో మాట్లాడి ఇది అప్రోచ్ అవ్వచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మరి సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఇప్పుడే చేయండి. థ్యాంక్ యూ.